పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామ రెవెన్యూ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. మామిడి శెట్టి సత్యనారాయణ అనే రైతు నుండి వీఆర్ఓ యేసుబాబును 8,000 రూపాయలు లంచం తీసుకుండగా రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. 20 సెంట్ల భూమి రెవెన్యూ రికార్డులో నమోదు చేసేందుకు 10,000 రూపాయలు వీఆర్ఓ డిమాండ్ చేయడంతో గతంలో 2,000 రూపాయలు ఇచ్చాడు. రైతు 8,000 ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో తమను ఆశ్రయించాడని ఏసీబీ అధికారులు తెలిపారు. రైతు నుండి వీఆర్ఓ 8,000 లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ పి శరత్ బాబు తెలిపారు. కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని అన్నారు. ఈరోజు మా డీజీ సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మన సిద్ధాంత గ్రామానికి చెందిన సత్యనారాయణ గారు స్పందన రిపోర్ట్ ఇచ్చారు. దానిపై ఆ వీఆర్ఓ యేసుబాబు గారు ఆయన ఉన్న 50 సెంట్లు భూమి అందులో 30 సెంట్లు ఆన్లైన్ అయిందండి, ఇంకా 20 సెంట్లు అవ్వలేదు. దాని నిమిత్తం మనం మా ఏసీబీ వాళ్ళు అప్రూవ్ చేయారు స్పందన ద్వారా. దానిపై మేము ఈరోజు మా సార్ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం కేసు రిజిస్టర్ చేసి మన వీఆర్ఓ గారు యేసుబాబు గారు 8,000 రూపాయలు తీసుకుండగా పట్టుకున్నాం. దీని అంతటి బిహైండ్ ఏంటంటే మన వీఆర్ఓ యేసుబాబు ఆయన ఆన్లైన్ చేయవలసిన భూమి చేయకుండా గత 1 మంత్ నుంచి తిప్పుతున్నాడండి సత్యనారాయణ గారి భూమి. సో దాని నిమిత్తం ఈరోజు మన వీఆర్ఓ గారిని పట్టుకున్నాం. అలాగే కొన్ని టీమ్స్ ఎంఆర్ ఆఫీస్ కూడా సర్ప్రైజ్ చెక్ చేస్తున్నారు. మన ఈ పెనుగొండ గ్రామంలో ఉన్న ఎవరైనా సరే ఎనీ కంప్లైంట్ ఉంటే ఈ ఎంఆర్ ఆఫీస్లో సంబంధించిన దాని గురించి కరప్షన్ మీద ఉంటే మాకు తెలియజేయవలసింది 14400 కానీ 1902 కానీ. ఎంఆర్ ఆఫీస్ ఇంకా ఇంటర్నే ఇక్కడ చేస్తున్నాం, వచ్చినాయండి స్పందన ద్వారా. అది కూడా ఒక 2 టీమ్స్ చేస్తున్నాయి సర్ప్రైజ్. నా పేరు మామిడి సత్యనారాయణ, గ్రామం కటలదెబ్బ అండి. నాది పెనుగొండ మండలం అండి. నాది 50 సెంట్లు పొలం ఉన్నదండి. 50 సెంట్ల పొలానికి 30 సెంట్లు ఆన్లైన్ చూపించింది అన్నారండి. ఆ తర్వాత మళ్ళీ డాక్యుమెంట్లు జిరాక్స్లు అవి తీసుకొచ్చి ఇచ్చానండి ఏఆర్ఓ గారికి. ఏఆర్ఓ గారికి ఇచ్చినప్పటికీ ఏమో వెళ్ళిపోతున్నావా అన్నారండి. వెళ్ళిపోతున్నాను అన్న. కాదు 10,000 అవుతుంది నీకు అన్నారండి. అయితే పట్టుకొచ్చి చెప్తానండి, చేయండి అన్నానండి. అంతే జరిగింది. ముందు 2,000 ఇచ్చానండి. తర్వాత ఉన్న 8,000 కూడా అయితే అట్టుకొస్తే నీకు పని అయిపోద్ది అన్నారండి. ఇవాళ 8,000 అట్టుకొచ్చి ఇచ్చానండి. ఇలాగా ఏసీబీ గారిని ఆశ్రయించానండి. ఆయన వచ్చారండి, 8,000 ఇచ్చేది నీకు అన్నారండి. అయితే పట్టుకొచ్చి చెప్తానండి, చేయండి అన్నానండి. అంతే జరిగింది. ముందు 2,000 ఇచ్చానండి. తర్వాత ఉన్న 8,000 కూడా అయితే అట్టుకొస్తే నీకు పని అయిపోద్ది అన్నారండి. ఇవాళ 8,000 అట్టుకొచ్చి ఇచ్చానండి. ఇలాగా ఏసీబీ గారిని ఆశ్రయించానండి. ఆయన వచ్చారండి, 8,000 ఇచ్చారు.